ఒక తల్లి తన బిడ్డ ప్రాణం పోవాలని కోర్టులో పోరాడింది. 13 ఏళ్లుగా కళ్ళ ముందే నరకం అనుభవిస్తున్న కొడుకుని చూసి భరించలేకపోయింది. దేశ చరిత్రలోనే తొలి కారుణ్య మరణం. హరీష్ రాణా విషాదగాథ. యూపీ గజియాబాద్ కు చెందిన 32 ఏళ్ల హరీష్ రాణా ఒకప్పుడు బ్రైట్ ఇంజనీరింగ్ స్టూడెంట్. 2013లో చండీగఢ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు దురదృష్టవశాత్తు హాస్టల్ 4th ఫ్లోర్ బాల్కనీ నుండి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమై 13 ఏళ్ల క్రితమే కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుండి కదలలేక మాట్లాడలేక ఒక జీవోత్సవంలా మంచానికే పరిమితమయ్యాడు. గొంతులో ట్యూబ్ ద్వారా శ్వాస, కడుపులోకి గొట్టం ద్వారా ఆహారం అందిస్తూ యంత్రాలతో బతికించారు. 13 ఏళ్లుగా కన్నబిడ్డను అలా చూస్తూ తల్లిదండ్రులు ఆర్థికంగా ఇంకా మానసికంగా పూర్తిగా చితికిపోయారు. ఇక తన బిడ్డ కోలుకోడని డాక్టర్లు తేల్చేయడంతో కారుణ్య మరణం కోసం కోర్టును వేడుకున్నారు. మొదట ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ను నిర్మోహమాటంగా తిరస్కరించింది. చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ వృద్ధ తల్లిదండ్రులు. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవి విశ్వనాథన్ ఈ సెన్సిటివ్ కేసును విచారించారు. హరీష్ రాణాకు కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తీర్పు చదువుతున్న టైంలో జస్టిస్ పార్దివాలా ఎమోషనల్ అయి కంటతడి పెట్టడం అందరినీ కదిలించింది. ఈ కేసులో కోర్టు పాసివ్ యూథనేషియాకి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. అసలేంటి ఈ పాసివ్ యూథనేషియా? రోగిని బతికించే వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్స్ వంటి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ను క్రమంగా నిలిపివేయడం. మరి యాక్టివ్ యూథనేషియా అంటే డ్రగ్స్ లేకపోతే ఇంజెక్షన్స్ ఇచ్చి ప్రాణం తీయడం. ఇది ఇండియాలో కంప్లీట్ గా ఇల్లీగల్. ప్రేమించడం అంటే కేవలం ఆనందాల్లోనే కాదు, చీకటి సమయాల్లోనూ తోడుండడం అని తీర్పు చెప్తున్న సమయంలో బెంచ్ కామెంట్ చేసింది. 2018లో చట్టబద్ధత వచ్చిన తర్వాత దేశంలో జరిగిన తొలి పరోక్ష కారుణ్య మరణం ఇదే. ఈ పోరాటంలో బ్రహ్మకుమారి సంస్థ ఆ కుటుంబానికి నైతికంగా అండగా నిలిచింది. ఎయిమ్స్ కు తరలించే ముందు తీసిన హరీష్ చివరి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. అందరినీ క్షమించు, వెళ్లాల్సిన సమయం వచ్చిందని బ్రహ్మకుమారి సోదరి చెప్పడం హృదయ విదారకం. సుప్రీం ఆదేశాల మేరకు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్స్ లైఫ్ సపోర్ట్ ను తొలగించారు. దీంతో హరీష్ రాణా కన్నుమూశారు. మనిషికి గౌరవంగా జీవించే హక్కుతో పాటు గౌరవంగా మరణించే హక్కు కూడా ఉందని ఈ తీర్పు చాటి చెప్పింది. కోలుకునే ఛాన్స్ 0 అని నివేదికలు వచ్చాకే కోర్టు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. పాపం హరీష్ రాణా చనిపోయే సమయంలో పక్కనే కన్నీళ్లతో మూగగా నిలబడ్డ తల్లి దృశ్యాలు చూస్తే ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. ఫైనల్ గా 13 ఏళ్ల నిరంతర నరకం తర్వాత హరీష్ రాణా ఆత్మకు ఎట్టకేలకు శాంతి లభించింది.